హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పిచ్చి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ కుల్ఫీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బయట కొనేదానికంటే బయట అంతా కెమికల్స్ అవి ఇవి కల్తీలు ఉంటున్నాయి కదా. ఈ మధ్య ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట ఒక్కరు తినే కాస్ట్ తోటి ఇంట్లో అందరూ తినేయచ్చు అనమాట. చూసారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. కప్పులో కూడా వేసాను అనమాట. ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. అన్నీ హెల్దీ అండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే వీటిలో. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు ఎలా చేసుకోవాలో. ముందుగా పాలు అయితే పెట్టాను. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. చూసారు కదా, చిక్కటి పాలే తీసుకున్నాను. అవి పొయ్యి మీద పెట్టేశాను. అవి కాగేలోపు ఇక్కడ 4 జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులు, కొన్ని పిస్తా పప్పులు, డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వాటిని అయితే ఇలాగా మిక్సీకి వేసి పౌడర్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలాగ పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అది పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడ బ్రెడ్ అయితే తీసుకున్నాను. 2 స్లైసెస్ తీసుకున్నాను కదా నేను. ఇక్కడ చుట్టూరు ఎడ్జెస్ అయితే ఉన్నాయి కదా బ్లాక్ కలర్, అవి అయితే రిమూవ్ చేసేయాలి. ఇలాగ కట్ చేసేసుకుంటున్నాను సిజర్ తోటి. నేనైతే ఇలా చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది. మామూలుగా తీసేస్తే వస్తుంది కదా అని అలా తీసామనుకో బ్లాక్ అనేది అంతే ఉంటుంది, మొత్తం అంతా నీట్గా రాదు కదా. అందుకని చెప్పేసి ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఇలాగా మొత్తం కట్ చేసి పక్కన పెట్టేశాను. రిమూవ్ చేసిన బ్రెడ్ని అయితే మళ్ళీ మిక్సీ గిన్నెలోకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా కొంచెం చిన్న ముక్కలు చేసామనుకో పౌడర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. బ్రెడ్ అలాగే వేసామనుకో అవ్వదనమాట. అండ్ ఈ బ్రెడ్ కొంచెం మెత్తగా ఉంటుంది కదా, ఎండబెట్టారనుకో పౌడర్ ఈజీగా అవుతుంది. నార్మల్గా అయినా అవుతుంది. నేను నార్మల్గానే చేశాను. ఈజీగా అవ్వడం కోసం ఎండబెట్టారనుకో ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చూసారు కదా, పౌడర్ అయితే రెడీ అయిపోయింది, బ్రెడ్ పౌడరు. ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను ఒక పక్కన. అలాగే ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, చూసారు కదా, 2 అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ పాలు అయితే కాగుతూ ఉన్నాయి కదా, చూసారు కదా. అంటే ఇంకా మరగలేదు కదా, జస్ట్ ఇప్పుడు పొంగు రావడానికి రెడీగా ఉన్నాయి అన్నమాట. ఆ టైంలో అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసి కలుపుకోవాలి ఒకసారి. అంటే మేగడ ఉంది కదా లైట్గా. అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ కూడా ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలాగా చూసారా, మొత్తం ఇలాగా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకుంటూ ఉన్నామనుకో పాలు మరిగేటప్పటికి దగ్గర అవుతుంది అనమాట. ఇలాగా కలిపేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా పంచదార అయితే యాడ్ చేసుకోవాలి. అంటే 1/2 లీటర్కి ఎంత సరిపోతుందో ఐడియా ఉంటుంది కదా, అలాగనమాట. అలా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడ నేనైతే 4-5 స్పూన్స్ అయితే వేసాను ఈ స్పూన్ తోటి. చూసారు కదా, ఈ స్పూన్తో 5 స్పూన్స్ అయితే వేసాను అనమాట. ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ దగ్గర అయ్యే వరకు రెడీ చేసుకోవాలన్నమాట. బ్రెడ్ వేసాం కదా, దగ్గరకు అవుతుంది తొందరగా. అలా కలుపుకుంటూ ఉన్నామనుకో బ్రెడ్ అనేది ఉండలు లేకుండా నీట్గా ఉంటుంది, బాగా ఉడుకుతుంది అనమాట. బ్రెడ్ బాగా ఉడికితేనే కుల్ఫీ అనేది టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, పొంగుతూ ఉంది ఇలాగా. ఇలా స్పూన్తో కలుపుకుంటూ దగ్గర చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడిప్పుడే జస్ట్ దగ్గర పడుతూ ఉంది. లేదంటే గిన్నె అడుగంటుతుంది కలుపుకుంటూ చేసుకోకపోతే. అందుకని చెప్పేసి తిప్పుతూ ఉండాలన్నమాట. ఇలాగా పాలు ఎలాగో మరుగుతూ ఉంటాయి కదా, ఇంకా ఈలోపు దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇంకాసేపు ఉడికిన తర్వాత చూద్దాము. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి చూసారు కదా, బాగా దగ్గరకు అయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారేసరికి దగ్గరకు అవుతుంది అనమాట. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత టేస్ట్ చూసుకొని షుగర్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోలేదట్టుంది, అందుకని చెప్పేసి మళ్ళీ 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత ఇలాగా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. చూసారు కదా, కొంచెం దగ్గరకు అయింది కదా చల్లారేసరికి. షుగర్ కలిపేసి పక్కన ఉంచేసాను కదా. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను పక్కన పెట్టిన తర్వాత కూడా, ఎందుకంటే మిగడ కడుతుంది కదా పైన, అందుకని చెప్పేసి. ఇక్కడ ఇది చల్లారేలోపు డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలాగా చిన్న చిన్న స్లైసెస్గా అదే ముక్కలు తురుముకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగా
కప్ మీద వేసుకోవడానికి. చూసారు కదా, ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయింది. ఇంకా మిక్సీకి అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కుల్ఫీ సాఫ్ట్గా రావాలి అనుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే దీన్ని మిక్సీకి వేసుకుంటున్నాను. చూడండి, చూసారు కదా, మిక్సీకి అయితే వేసాను. ఎలా వచ్చిందో సాఫ్ట్గా ఇలాగ వస్తుందన్నమాట మిక్సీకి వేసుకున్న తర్వాత. ఇప్పుడు దీన్ని అయితే గ్లాసులోకి వేసుకుందాము. ఇక్కడ 2 గ్లాసులు అయితే రెడీ చేసుకున్నాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, దాన్ని అయితే కింద కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. కుల్ఫీ టేస్ట్ కోసం అయితే వేసుకుంటున్నాను అనమాట. లుక్ కూడా బాగుంటుంది తీసాక తినటానికి. అంటే ఇంకా బ్రెడ్ ఇవన్నీ ఉడికిపోయినాయి కదా, ఇవైతే తినేటప్పుడు తగులుతూ ఉంటాయి. బాగుంటుంది టేస్ట్ అనేది కుల్ఫీ ఇలా వేసుకోవడం వల్ల. చూడండి, గ్రైండ్ చేసుకున్నాను కదా, దాన్ని అయితే ఇలాగ గ్లాస్లోకి యాడ్ చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత. అలాగే ఇంకా కొంచెం ఉందన్నమాట. ఇలా ఒక కప్ అయితే తీసుకొని దాంట్లో కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా వేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఏముంటే వాటిలో వేసుకోవచ్చు, మనకి తినడానికి ఈజీగా ఉండేలాగా. ఇప్పుడు వీటిపైన మళ్ళీ ఒకసారి ఇలాగా వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అయితే. చూసారు కదా, లుక్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు ఇవి తగులుతూ ఉంటే. ఇలాగా ఇప్పుడు మళ్ళీ గ్లాసెస్ కూడా వేసుకోవాలి. చూసారు కదా, గ్లాస్లో కూడా మళ్ళీ పైన అయితే ఇలా వేసుకున్నాను. 3 అయితే ఇలా వేసేసుకున్నాను. చూడండి, కప్పులోదైతే సూపర్ ఉందన్నమాట. నాకైతే నూరు ఊడిపోతుంది ఇప్పుడే. ఇప్పుడు వీటిని అయితే తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఇక్కడ చూడండి, నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇలాగా 3 అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే డోర్ క్లోజ్ చేసేసి కొంచెం టెంపరేచర్ అయితే పెంచుకోవాలి. అంటే కొంచెమే ఉంటుంది కదా, మాదైతే 2 మీద ఉంది. నేనైతే 3 మీదకి అయితే తిప్పేసుకుంటున్నాను. చూసారు కదా, 3 మీద పెట్టేసుకున్నాను. అలా పెట్టుకుంటే ఫాస్ట్గా కూల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం మిగిలిందనమాట. మిగతా కప్పులోకి కూడా వేసేసుకున్నాను. 2 గ్లాసులు ఇంకా 2 కప్పులకు కూడా యాడ్ చేసేసుకున్నాను. మొత్తం అయితే 5 అయినాయి అనమాట. మొత్తం అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నీట్గా. ఇలాగా అంతే పెట్టేశానండి. మన దగ్గర ఏమీ ఉండవు కదా, ఇంకా ఐస్ క్రీమ్ కోసం అన్నీ ఏం రెడీ చేసుకుందాము, ఇంట్లో ఉన్న వాటితో ఇలా సింపుల్గా చేసేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఇలా పెట్టేశాను. చూసారు కదా, ఇప్పుడైతే డోర్ క్లోజ్ చేసేసి 1 అవర్ తర్వాత అయితే చూడండి, 1 or 2 అవర్స్ తర్వాత ఇలా కొంచెం దగ్గరకు అవుతూ ఉంది కదా, ఈ టైంలో అయితే వీటిని పక్కకు తీసుకొని పుల్లలు అయితే పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఐస్ క్రీమ్ పుల్లల్ని. ఎందుకంటే ముందే పెట్టేసామనుకో పాలు లిక్విడ్ లాగా ఉంటుంది కదా, పుల్లలు అనేవి సైడ్కి వెళ్ళిపోతాయి. అందుకని చెప్పేసి ఆ టైంలో పెట్టామనుకో కొంచెం దగ్గరకు అయ్యి ఉంటుంది కదా, పుల్ల అనేది నిలబడుతుంది అనమాట కరెక్ట్గా. అందుకని చెప్పేసి పెట్టేశాను. ఆ పుల్ల పెట్టిన తర్వాత మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ అయితే తీసాను అనమాట. మార్నింగ్ 7:30 అలా పెట్టాను, ఈవినింగ్ తీసాను 5కి అలాగా. చూడండి, మన టెంపరేచర్కి కొంచెం టైం పడుతుంది కదా, అంటే గట్టిగా అవ్వడానికి. అందుకని చెప్పేసి సాయంత్రం అయితే తీసాను అనమాట. 7 అవర్స్ అలా పట్టింది, 8 అవర్స్ అలాగా. 8 అవర్స్ కల్లా తీసారనుకో నీట్గా ఉంటుంది. చూసారు కదా, కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసులను అయితే పైన అలాగా వాటర్ తోటి కడిగాను. ఎందుకంటే కూలింగ్ పైన చుట్టూరు కూలింగ్ పోతే కొంచెం ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అని చెప్పేసి. చూడండి, మా అబ్బాయి అయితే తీయకముందే నాకేసుకుంటున్నాడు. కుల్ఫీ అయితే ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ అయిందో చూసారు కదా. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ కప్పులోది కూడా చూడండి, సేమ్ బయట కొన్న ఐస్ క్రీమ్ లాగే ఉందన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. బయట కొనుక్కునే బదులు ఇంట్లో చేసుకున్నాం అనుకో, ఇలాగే ఇంట్లో ఉన్న వాటితో అందరూ తినేయచ్చు అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.